విజయవాడ కానివ్వండి, ఇటు పక్క గ్రామాల్లో కూడా పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్న మున్సిపాలిటీల్లోనేమో మున్సిపల్ ఎలక్షన్స్, ఒక పక్క గ్రామాల్లో సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఏదన్నా పథకాల్లో జాప్యం ఉందా? ఏమన్నా అప్లై చేసుకున్నారా? అసలు ఏం లేవండి, అసలు ఏం రావట్లేదు బాబు, అసలు ఏం రావట్లేదు. మాకేమో ఇబ్బంది పడుతున్నాం. అంటే 1వ తారీఖు ఇచ్చే పెన్షన్ కూడా ఇవ్వట్లేదు సార్. పెన్షన్ ఇస్తున్నా అండి. తర్వాత తీసుకునే రేషన్ డిపోల్లోకి వెళ్ళి తీసుకుంటున్నారు, ఇబ్బంది ఏమైనా ఉందా? అది ఇవ్వట్లేండి. ఓ 6 తారీఖు తినే కానీ ఇవ్వట్లే, వాళ్ళు ఇవ్వట్లేదు. ఇంకో విషయం చెప్పంటే జగన్ ఉండే మాత్రం ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. ఇక మాకు నచ్చలండి. మరి ఆయన కూడా మరొకసారి ప్రజల్లోకి వస్తారంటున్నారు జనవరిలో. మరి ఏమంటారు, ఆహ్వానిస్తారా? బస్సు యాత్రలతో పాటు ఆయన కూడా జిల్లాల వారీగా తిరుగుతారంటారు. ఆయన ఉన్నాడండి బాబు, ఆయన ఉన్నాడండి బాబు. అప్పుడు అందుకున్నారు పథకాలు ఆయన అనుకున్నాను. 9 పథకాలు ఉండే అప్పుడు, ఆరోగ్యశ్రీ అని చెప్పి ఇట్లాగా మొత్తం వచ్చారండి బాబు. నాకు ఉండే చూపించరా, నన్ను గొడవ పూసారు. ఆయన ఆశీర్వాదం నాకు చూపించారండి, నాకు చూపించారు. వాలంటీర్లు ఉండేవాళ్ళు, ఇప్పుడు లేరు కదా. మరి లేరండి, వాళ్ళు వచ్చి మాకు ఇంటికి వచ్చి ఇచ్చారండి బాబు. ఇప్పుడు ఆడండి బాబు, ఎత్తుకొని వస్తుంది బాబు. ఏందండి బాబు మాకు ఇదే పరిస్థితి. ఏమంటే అమరావతి పనులు ఏమైనా దొరుకుతున్నాయా? తాపీ పనులు కానీ అస్సలు ఏం లేవండి. నేను కాలుమని వేస్తుందండి, ఈ రోజు కూలి పనికి వెళ్తున్నా. ఏంటి సార్ దీనికి, ఎందుకని? ఏం లేదండి, పని లేవు. ఇసుక అయిపోయింది అంటున్నారు, అది అన్నది అంటున్నారు. ఎందుకని బాబు మాకు చాకరీ? కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఇసుక దొరకట్లా అయితే? అబ్బాయి లేదండి, జగన్ ఉన్నప్పుడు పనులు ఉన్నాయంట. జై జగన్ అన్న అప్పుడు బానే ఉందా? మరి ఏమంటారు, అమరావతి కదా పక్కన, ఏమన్నా రేట్లు పెరిగినట్టు ఉన్నాయా ఈ చుట్టుపక్కల భూములకి? ఏమండి మీకు క్వశ్చన్ చెప్పంటారా? కూలీలా ఉన్నాడు, ఉన్నలా ఉన్నాడు. ఆడు ఉన్నాడు బతుకుతున్నాడు కానీ కూలీలా ఉన్నాడు. మేము పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పట్టించుకుంటే బాగుంటాయి కదా, మరి ఆయన ఏం మాట్లాడలేదు. మరి ఆయన ఏమన్నాడు, మీ అందరికి ఇచ్చేస్తాను, ఆమె ఇచ్చేస్తున్నాను. ఇంట్లో ముగ్గురు పిల్లలకు ముగ్గురుగా ఆమె ఇచ్చేస్తానండి. 60 వద్దండి బాబు మాకు. అదే ఆయన అన్ని చెప్పి ఉన్నారు, మరి ఎందుకు సైలెంట్ ఉంటున్నారండి? మరి ఏందండి బాబు, ఏమండి గెలిచినని చెప్పి గెలకపోతే ఆడు పొట్ట. మరి ఏంటి, నిన్నటిదాకా ఏమో ఎవరో కార్యకర్త తన్నాడు కడుపు మీద, మొన్న జగన్ రోజు పుట్టినరోజు నాడు అన్నారు, కాదని తెలిసింది జనసేన నాయకుడేనంటగా. ఎవరండి? మొన్న జగన్ పుట్టినరోజు నిమిత్తం కూడా ఒక అతను కడుపు మీద తన్నాడు గర్భవతిని అని టీవీలో చెప్పారు. ఇప్పుడు చూస్తే అది కాదంటున్నారు. ఎవరన్నా జనసేన కార్యకర్తేనంట, ఇప్పుడు తేలింది. అవునండి, మరి కొట్టాడు గుర్తుపడి వాడికి. ఫస్ట్ లో జగన్ కార్యకర్త అన్నారు, తర్వాత చేతి మీద పచ్చబొట్టు ఉందంట కదా ఆయనకి, పవన్ కళ్యాణ్. అవునండి, పొచ్చి ఉందండి. మరి ఉంచుకుని చెప్పి చేస్తారేంటి? ఇప్పుడు అక్కడ ఏమీ లేకపోయినా వీళ్ళే చేశారన్నారు. తీరాబాద్ నిజం బయటపడిన తర్వాత ఏమో వాళ్ళ కార్యకర్త అంటున్నారంట. వాళ్ళ కార్యకర్త అండి, జనసేన వాళ్ళ కార్యకర్త. జనసేన కడతారు. ఏమండి చిన్న విషయం చెప్పంటారా? చంద్రబాబు రావడం ఇది కారణం పవన్ వాళ్ళే. ఏమండి ఇప్పుడు నేను చెప్తున్నానుగా, నా పేరు కొండల అప్పలనాయుడు. చూసుకోండి, కావాలని చూసుకోండి. చాలా ఇబ్బందిగా ఉంది అయితే. కొండల అప్పలు నా పేరు. వచ్చింది పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, పవన్ వచ్చాడు. మోడీ అండి, మోడీ టీఎం నాకు టీఎం. మరి ఏమంటారు, రేపేమో మున్సిపాలిటీతో పాటు పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాంతో పాటు 2029 ఎవరిదంటారు? మందే. కొత్త ప్రభుత్వాలు వచ్చాయి, 18 నెలలు, దగ్గర 2 ఏళ్ళు అవుతుంది. మరి సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సార్? ఎందుకంటే స్థానిక సంస్థలతో పాటు పంచాయతీ ఎన్నికలు కూడా త్వరలో ఉన్నాయి. పంచాయతీ ఎలక్షన్స్ కానీ ఈ ఎలక్షన్స్ కానీ ఏమైనా సరే అండి మనకి రేషన్ కార్డులో నేమ్ యాడ్ చేయమంటే ఈ రోజుకి ఎవరు యాడింగ్ చేయట్లా. సచివాలయాల చుట్టూ తిరుగుతున్నాం కానీ సచివాలయంలో సరైన ప్రాసెసింగ్ అధికారి ఎవరంటూ లేరు. వాళ్ళని అయితే ఎప్పుడు వెళ్ళినా ట్రైనింగ్కి వెళ్ళారు, క్యాంపులకి వెళ్ళారని చెప్పడమే కానీ మనకి ఇచ్చిన గడువు అయిపోతుంది, ఆ గడువు లోపల పని అవ్వట్ల. ఈ మరి కొత్త కార్డులలో రేషన్ కార్డులలో పేర్లు యాడ్ చేయమని అడుగుతున్నాము, దానికి అప్లికేషన్ అంటున్నారు, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతున్నారు, ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. సచివాలయం చుట్టూ కాళ్ళు అదిగేలా తిరగడమే కానీ ఒక్క పని అవ్వట్లేదు సార్. మరి దీనికి అధికారులు తగిన చర్య తీసుకుని నా ఒక్కడి సమస్య కాదు, ప్రజలందరి సమస్య గురించి నేనే చెప్తూనే వస్తున్నాను.
సచివాలయంలో తిరిగే వాళ్ళు రోజు ఎంతమంది వస్తారో విజిటర్ ఒకరిని పెడితే మీకు తెలుస్తుంది విజిటింగ్ బుక్ ద్వారా. అవును సార్, అవును నిజమే. వెనక్కి తిరిగి వెళ్ళే వాళ్ళు ఎక్కువైపోయారు. వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు, అధికారులు లేరంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎప్పుడు వస్తారు చెప్పరు. ఆఫీస్ కార్యాలయం తీసి పెడతారు, 10 to 5 తీసి పెడతారు. సెకండ్ సాటర్డే ఉండదు, ఏముండదు, అన్నీ హాలిడేసే. సెలవులు అన్నీ తీసుకుంటారు. మరి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది ప్రజలకు పని చేయమనే, మరి వాళ్ళ జీవనోభివృద్ధిగా తెలియదు. సార్ మరొక విషయంలోకి వెళ్తే కనుక ఎలా అనిపిస్తుంది సార్? కొత్త ప్రభుత్వాలు వచ్చాక అమరావతి, పోలవరం పైన ఫోకస్ అంటున్నారు, అటుపక్క విశాఖపట్నం డెవలప్మెంట్ ఎలా ఉంది? కొంచెం సమయం ఇవ్వమంటున్నారు కదా, 15 ఏళ్ళు. మన ప్రజలకు అంత ఓపిక ఉంటుందా? ఏమండి, ఇక్కడ లోకల్లో ఉన్న క్యాండిడేట్లకి రేషన్ కార్డులో నేమ్ యాడ్ చేయమంటే చేయట్లేదు. దీన్ని బట్టి మన ఇది యాడ్ చేయడం ఎంతసేపు అవుతుంది వాళ్ళకి పని? ఎంతసేపు పడుతుంది చెప్పండి? ఒక రేషన్ కార్డులో నేమ్ మాక్సిమం ఒక పర్సన్ తీసుకున్నా కానీ 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. సరే మా అన్ని తీసుకున్నా 10 నిమిషాలు ఎక్కువ. అంతే కదండి, వారాలు నెలలు గడుస్తున్నాయి. కొన్ని నా దగ్గరికి వచ్చి నా ఆధార్ కార్డు నెంబర్ అన్ని నేను వివరాలు ఇస్తా, నా పేరు యాడ్ చేశారు లేదు చెప్పమనండి. నేను ఎవరిని కావాలి పని నన్ను కావాలంటే నేను కలుస్తానా కూడా ఎవరు చెప్పరు. పారదర్శకత్వంగా లేదు అసలు పని చేసే విధానం కూడా వాళ్ళ దగ్గర లేదు. పై అధికారుల నుంచి మరి ఎలా ఉందో తెలియదు, కానీ వీళ్ళు ఎలా చేస్తున్నారో తెలియదు. కానీ ఇక్కడ ప్రజలకైతే సరైన ఇది ఇవ్వట్ల, వాళ్ళ సమాధానం ఇవ్వట్ల. అధికారులు అడుగుతున్నారు కదా, సమయం ఇవ్వగలుగుతారా అంటున్నా. అదే మరి 15 ఏళ్ళు సమయం ఇస్తామండి. ఇప్పుడు సమయం కోసం ఇచ్చే కదా, 5 ఏళ్ల తర్వాత ఈయన ప్రభుత్వం వచ్చింది. ఈ సమయం చూసుకునేది ఆయన ఇచ్చింది. మరి ఈయన కూడా ఇలాగే చేస్తుంటే నేను ఒకటే అడుగుతున్నా సార్, ఒక రేషన్ కార్డులో పేరు యాడ్ చేయాలి, లేదా చచ్చిపోయిన వాళ్ళకి తొలగించాలి. ఎన్నాళ్ళు పడుతుంది మీకు? 15 ఏళ్ళు పడుతుంది, లేదా ఇంకో ప్రభుత్వం వచ్చే మారుతాయా? దానికి సరైన సమాధానం మీ మీడియా ద్వారా వస్తే మా ప్రజలు టీవీలోనో చూసి ఆనందిస్తారు.